ఈ రోజుటి వీడియోలో చాలా ఈజీగా సింపుల్ గా 2 మినిట్స్ లో కలర్ఫుల్ కేక్ ను కేవలం 4 బ్రెడ్ స్లైసెస్ తో కేక్ ని కొత్తగా కలర్ఫుల్ గా పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. ఎప్పుడు ఒకే రకమైన కేక్ లా కాకుండా కొద్దిగా వెరైటీగా బ్రెడ్ స్లైసెస్ తో కలర్ఫుల్ కేక్ ను చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి కొత్త రెసిపీని చేసి ఇచ్చినందుకు మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తారు. మరి ఈ కేక్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లో 1/4 కప్పుతో చక్కెరను వేసుకోండి. మీ దగ్గర మెజర్మెంట్ కప్పు లేకపోతే టీ స్పూన్తో 4 టీ స్పూన్ చక్కెరను వేసుకోండి. మరి 1/2 టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ను యాడ్ చేయండి. కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైన కలర్ను యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ను చక్కెరలో కొద్దిగా కలిపేసి ఏ కప్పుతో చక్కెరను తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ను వేసుకోండి. అంటే 1/4 కప్పుతో వాటర్ను లేకపోతే 4 టీ స్పూన్ వాటర్ను వేసి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనం చేసుకునే కేక్ను ఫైర్తో అస్సలు సంబంధం లేదండి. జస్ట్ చక్కెరను ఇలా కరిగించుకోవాలి. చక్కెర మొత్తం కరిగించుకున్నప్పుడు ఆ బౌల్ను పక్కన పెట్టేసుకోండి. మరి ఇంకో బౌల్లో 1/4 కప్పుతో మిల్క్ పౌడర్ను వేసుకోండి. అంటే 4 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ను యాడ్ చేశాక 2 టేబుల్ స్పూన్ క్రష్ చేసిన పల్లీలను వేసుకోండి. ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న ఎనీ నట్స్ను కూడా వేసుకోవచ్చండి. మరి 1 to 2 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలను వేసుకొని మిల్క్ బ్యాటర్ మంచి క్రీమీ లాగా వచ్చేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. మరి 4 బ్రెడ్ స్లైసెస్ను తీసుకోండి. ఈ స్లైసెస్ కార్నర్లో ఉన్న బ్రౌన్ బ్రెడ్ను ఇలా గ్లాస్తో రౌండ్గా కట్ చేసి తీసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న 2 బ్రెడ్ స్లైసెస్లో బనానా స్లైసెస్ను ఇలా పెట్టుకోండి. మరి ఇంకో స్లైస్ లో మిల్క్ క్రీమీ బ్యాటర్ ను ఫుల్ గా స్లైస్ పై అప్లై చేయండి. చేశాక ఈ స్లైస్ ను బనానా స్లైస్ పై పెట్టి మంచిగా కవర్ చేయండి. మరి ఈ మిల్క్ క్రీమీ స్లైస్ పై బనానా స్లైస్ ను పెట్టి మరి దీనిపై ప్లెయిన్ స్లైస్ ను పెట్టి చేతితో తీసుకొని నిదానంగా రౌండ్ గా కవర్ చేస్తూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న స్లైసెస్ ను కరిగించిన షుగర్ సిరప్ లో అద్దుకోవాలి. సిరప్ లో స్లైసెస్ మొత్తం మునిగేలా చూసుకోవాలి. ఇలా మొత్తం సిరప్ లో అద్ది తీసుకున్నాక డెసికేటెడ్ పౌడర్ ను ఫుల్ గా అప్లై చేయాలి. డెసికేటెడ్ పౌడర్ అంటే కొబ్బరి పొడిలా చేసుకున్న దాంట్లో ఫుల్ గా అప్లై చేశాక కేక్ డెకరేషన్ కోసం దీనిపై 1 బనానా స్లైస్ ను పెట్టి దీనిపై 1 చెర్రీని పెట్టి సింపుల్ గా కట్ చేసి పిల్లలకు ఇచ్చేయండి. చాలా ఇష్టంగా కొత్త కేక్ రెసిపీని తిన్న అనుభవం పిల్లలకు కలుగుతుంది. నేను చేసిన ఇన్స్టెంట్ ఫైర్లెస్ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పక మా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.